పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా రాష్ట్రానికి 20 లక్షల కనెక్షన్లు మంజూరయ్యాయని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మండలంలోని మల్లంపేట గ్రామ ఎస్టీ కాలనీలో 44 గృహాలకు మంజూరైన ఉచిత సోలార్ యూనిట్లను ఆయన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితో కలిసి ప్రారంభించారు. గృహాలపై ఏర్పాటు చేసిన రూప్ టాప్ ప్యానెల్స్ వద్దకు వెళ్లి వాటి పనితీరును పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి రవికుమార్ మాట్లాడుతూ సోలార్ను సద్వినియోగం చేసుకుంటే రాబోయే రోజుల్లో మన ఇంటిపైన మనమే కరెంటు ఉత్పత్తి చేసుకుంటామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 200 యూనిట్ల కరెంటు వినియోగించే ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల సోలార్ కనెక్షన్లు ఉచితంగా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అందులో దళిత నియోజకవర్గానికి 50.39 కోట్లతో 4039 మంజూరయ్యాయన్నారు. మల్లంపేటలో 44 గృహాలపై ఏర్పాటు చేసినట్టు చెప్పారు. బీసీ ఓసీలకు సబ్సిడీ అవకాశం ఉందన్నారు. రోజు రోజుకు కరెంటు వినియోగం ఖర్చులు ఛార్జీలు పెరుగుతున్నాయన్నారు. వీటిని తగ్గించేందుకు సమాజంలో వచ్చే కొత్త మార్పులను అందిపుచ్చుకునేలా సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజలకు మంచి కార్యక్రమాలు చేపడుతున్న ప్రజాప్రభుత్వాన్ని ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎంతో టైం షెడ్యూల్ అడ్జస్ట్ కాకపోయినప్పటికీ కూడా మన దగ్గర ఈ కార్యక్రమం చేపట్టాలి. చాలా ఉధృతంగా స్పీడ్గా మండలము తర్వాత నియోజకవర్గం అలాగే జిల్లా అంతా కూడా కంప్లీట్ చేయాలనేసి మనకి సారు టైము లేకపోయినా ఈ కార్యక్రమానికి వీలు చేసుకుని వచ్చారు. ఎంపీటీసీలు సర్పంచులు గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అధికారులు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. దొనకొండ మండలం మల్లంపేటలో మనం సూర్యఘర్ పీఎం సూర్యఘర్ భాగంగా ఎస్సీ ఎస్టీ కాలనీస్ లో మనము పూర్తి రాయితీతోటి 200 లోపు విద్యుత్ వాడుకునే వాళ్ళకి సోలార్ ప్యానెల్స్ బిగించడం జరుగుతుందండి. దానిలో కార్యక్రమంలో భాగంగా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర మంత్రివర్యులు విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి అలాగే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి మేడం లక్ష్మి గారికి అలాగే డాక్టర్ లలిత్ సాగర్ గారికి అలాగే కనిగిరి శాసనసభ్యులు ప్రియతమ శాసనసభ్యులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గారికి అలాగే పాపారావు గారికి మిగతా వేదికని అలంకరించిన పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి మల్లంపేట గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం అండి. చేస్తున్నాం, ఎర్రగొండ పాలనలో చేస్తున్నాం, ఇవన్నీ చేస్తా ఉన్నాం. అగ్రికల్చర్ వ్యవసాయ కనెక్షన్లు 1400 ఇచ్చాం ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో. ఇంకా 900 పెండింగ్ ఉన్నాయి అన్నారు. ఈ ఎండాకాలంలో బిగిన్ చేసి, ఎందుకంటే వ్యవసాయ సీజన్లో మనం చేయలేం కాబట్టి అందరూ వ్యవసాయం చేసుకుంటుంటారు కాబట్టి ఇంకా 900 కావాలని అడిగారు. అవి కూడా తొందరలోనే స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు మన ఎల్సిటీ డిపార్ట్మెంట్ ద్వారా ఎప్పుడు జరగని విధంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. గత గవర్నమెంట్ మీరు చూసుకుంటారు 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 కూడా కరెంటు బిల్లు కాల్సిన బాబు వెంకటేశ్వర గారు స్లోప్ ఛార్జెస్ పేరుతో దాదాపు చాలా డబ్బులు వేసేవాళ్ళు. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ 13 పైసలు తగ్గించాం. ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే రేపు ఎలక్షన్కి వెళ్ళే లోపల ₹1 కూడా కరెంటు బిల్లు పెంచకూడదు, కరెంటు బిల్లు తగ్గించే దశగా పనిచేయాలి. దేశంలో ఎక్కడ కూడా కరెంటు బిల్లు తగ్గించదు. మన ప్రభుత్వం కరెంటు బిల్లు తగ్గించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అన్నీ చేస్తుంది. దాంట్లో భాగంగానే వాళ్ళన్నీ కూడా చేస్తాం. నిన్న పాలెట్లో అయితే అడవిలో ఉంటారు, దాదాపు 660 ఇళ్ళు ఉన్నాయి అడవిలో. వాళ్ళ కరెంటు లైన్ వేయడానికి ఫారెస్ట్ వాళ్ళు ఒప్పుకోకపోతే మన గవర్నమెంట్తో చర్చించిన తర్వాత మనం సోలార్ పెట్టి వాళ్ళకి నైట్ టైం కూడా కరెంటు ఉత్పత్తి చేసుకునే బ్యాటరీ స్టోరేజ్ పెట్టి చేసామన్నమాట. 660 ఇళ్ళు 611 ఇళ్ళకి మొత్తానికి ఎర్రగొండ కాన్స్టిట్యున్సీ అట్లాంటి కార్యక్రమాలు కూడా చేస్తాం. ఎక్కడైతే కరెంట్ లైన్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి పోవడానికి ఇబ్బంది ఉందో అట్లాంటి సార్లు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తాం. ఎందుకంటే స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు ఇంకా కరెంట్ లేని గ్రామాలు ఉండకూడదు అనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అందుకని ఇట్లాంటి కార్యక్రమాలు కొత్తగా వచ్చే టెక్నాలజీని అవకాశాలుగా పుచ్చుకొని ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం చేస్తాం. ఇంకా రాబోయే రోజులు ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాం. అట్లానే మనం వ్యవసాయానికి 9 గంటలు ఇవ్వడానికి కూడా ఇప్పుడు సోలార్ చేస్తాం. పీఎం కుసుమ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి మరి ఈ ప్రాంతంలో కూడా మనం పెట్టాము, ఇక్కడ కూడా పెట్టాము. ఈ ఎండాకాలంలోనే వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మీకు ఎక్కడైతే సబ్స్టేషన్ ఉందో సబ్స్టేషన్ దగ్గరలో ఈ సోలార్ ప్లాంట్లు పెట్టి ఈ ఉత్పత్తి అయ్యే పగలపూట లైట్ ఎండ ద్వారా లైట్ ద్వారా ఉత్పత్తి అయ్యేదాన్ని కరెంటుకి ఇచ్చేస్తారు. మనకు లైన్ లాసులు విపరీతమైన డబ్బు లాసులు ఉంటుంది. రాజంపల్లి మందే కదా, చంద్రూరు మందేనా, బొట్టపాలెం, శంకరాపురం, కూర్చేడు. ఇక్కడ 8 మెగావాట్లు ఇస్తాం. 20 మెగావాట్లు కరెంటు ఉత్పత్తి చేసే సోలార్ ప్లాంట్లు కూడా మీ దగ్గర భూములు తీసుకొని, ప్రభుత్వ భూమి ఉంటే ప్రభుత్వ భూములు తీసుకుంటారు. ప్రభుత్వ భూములు లేకపోతే కౌలు తీసుకొని అయినా సరే అక్కడ ప్లాంట్లు పెట్టి దగ్గరలో సబ్స్టేషన్ 11 kV లైన్ దగ్గరలో పెట్టేసి చేస్తారు. ఈ సంవత్సరం అది కూడా కనపడింది. ఇప్పుడు ఎల్లమైన ఎట్లా కనపడుతున్నాయో నెక్స్ట్ పొలాల్లో కూడా అవి కూడా తయారు చేసి కనపడతారు. ఎందుకంటే
రోజు రోజు కరెంటు వాడకం పెరిగిపోతుంది, కరెంటు ఖర్చు పెరిగిపోతుంది, కరెంటు ఛార్జీలు కూడా పెరిగిపోతుంది. వీటన్నిటిని తగ్గించాలంటే సమాజంలో వచ్చే కొత్త కొత్త మార్పులు కూడా మనం కూడా అందిపుచ్చుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా అందిపుచ్చుకుంటున్నారు. దాంట్లో మన ముఖ్యమంత్రి గారు ముందుండి ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో బ్యాటరీలో కరెంటు ఉత్పత్తి అయిన తర్వాత బ్యాటరీలో పెట్టుకునే కార్యక్రమాలు, ఇట్లాంటి అన్ని చాలా కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. కనుక మీ అందరూ కూడా ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే మంచి కార్యక్రమాలు చేసిందో ఆ ప్రభుత్వం పోయింది. ఇందాక నేను తిరిగేటప్పుడు కొంతమంది పెన్షన్లు అడిగారు. పెన్షన్స్ కూడా ఉంది. మనం ఏం చేసామంటే పోయిన గవర్నమెంట్ రాగానే పెన్షన్ పెంచే కార్యక్రమం చేశాం, కానీ కొత్తగా ఇచ్చే ఇంకా మొదలు పెట్టాలి. అవి కూడా తొందరలోనే కొద్దిగా డబ్బుల పరంగా కొద్దిగా సౌలభ్యం రాగానే పెన్షన్స్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తారు. తొందరలోనే ఇల్లు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇందాక కొద్దిగా బిల్లులు రావాలని అడిగాడు, ఆయన కూడా తీసుకుంటాం. నాకు కూడా రావాలి, కొన్ని మా కాన్స్టిట్యున్సీలో కూడా ఉన్నాయి, రావాలి. ఇందాక అడిగాడు మనవాడు, అవన్నీ కూడా అడిగిన ఇందాక నేను నడిచేటప్పుడు అడుగుతున్నాను అందరూ. అన్ని కూడా డీటెయిల్స్ తీసుకొని తప్పకుండా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని కూడా మరొకసారి పేరు పేరును తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.